నియామకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి విషయంలో ప్రజలను, నిరుద్యోగ యువతను వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాయని, ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం 2025 డిఎస్సి ద్వారా వేలాది పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు అదే నాయకులు డిఎస్సిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగ కల్పనలో టీడీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గుర్తించాలని కోరారు. విద్యారంగ అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి, నేను ఈ యొక్క భర్తీ చేస్తానని చెప్పేసి 4 సంవత్సరాల 9 నెలల కాలము అయిపోయిన తర్వాత ఎలక్షన్ 2 నెలల ముందు 6,100 టీచర్ పోస్టులను వదిలి నీవు నోటిఫికేషన్ వదిలి దాన్ని కూడా టెట్ డిఎస్సి క్వాలిఫై అని పెట్టి గందరగోళానికి గురి చేసిన దగాకోరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఇప్పుడు శవాలు ఎవరో కూడా ఏదో ఒక విధి వైపరీత్యంతోనో ఏదో విధంగా చనిపోతే అక్కడ పోయి రాజకీయం చేయడం, అమరావతి కాడ పోయి రాజకీయం చేయదలుచుకుంటే ఆడ తిరగబడ్డారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ నిరుద్యోగులు ఈరోజు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న తరుణంలో వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు నీ నాయకుల చేత ఈ విధంగా మాట్లాడిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా తెలివిగల వాళ్ళు. ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరుగుంటే ఆ రోజే బహిరంగంగా వచ్చి రోడ్డు మీదకి ఆందోళన చేసేవాళ్ళు. ఈ రోజు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం, ఈ యొక్క రాజకీయంగా పబ్బం గడుపుకునే దానికోసం ఏదో విధంగా రాష్ట్రంలో ఇది ఏదో గందరగోళానికి తెరలేపే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చాలా హేమమైన చర్య. దీన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదేవిధంగా నీవు ఈ యొక్క టీచర్లని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు, విజయవాడలో ధర్నాకు పిలుపునిస్తే అరెస్టులు చేయించావు. అదేవిధంగా మద్యం దుకాణాల్లో వాళ్ళు నిలబెట్టావు. అదే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలా, ప్రభుత్వ బడిలో జరిగే పేద బిడ్డల భవిష్యత్తు బాగుండాలా అని చెప్పేసి ఏ విధంగా అయితే సింగపూర్లో విద్యా విధానం ఉందో అక్కడికి టీచర్లను పంపించి ఘనత నారా లోకేష్ది. ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతా ఉన్నావు. జాబ్ క్యాలెండర్లు ఇస్తాను, సంవత్సరం సాక్షి క్యాలెండర్లు ఇచ్చావు. ఇదే విధంగా 1994 నుండి 2025 వరకు 1,96,619 టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడుండే ప్రభుత్వ టీచర్లు అత్యధిక శాతం మంది కూడా టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలు పొందిన వారే. కాబట్టి ఆందోళన చెందకుండా, అదేవిధంగా ఈయన చేసిన కార్యక్రమాలు అనేకంగా ఉన్నాయి. టీచర్లని కక్షపూరితంగా పెట్టిన టీచర్ల మీద కక్షపూరితంగా పెట్టిన కేసులను వెంటనే టీడీపీ గవర్నమెంట్ రాగానే తీసేసింది. ఉపాధ్యాయులకు 1వ తేదీనే జీతాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా టీచర్లని 2019లో టీచర్లని బాత్రూంలో కూడా ఫోటోలు తీసి మాకు పెట్టాలా అని చెప్పేసి వాళ్ళ మీద అనేక రకమైన చర్యలు తీసుకొని నువ్వు ఈరోజు టీచర్ల మీద, విద్యార్థుల మీద సానుభూతి పడడం మంచి పద్ధతి కాదు. గత 2019 నుండి 24 వరకు స్కూళ్లకు రంగులు వేసి, రంగురంగుల బెంచీలు, కుర్చీలు వేసి, నాడు నేడు అని కలర్ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చుకుంటే విద్యారంగ ముఖ చిత్రం మారదు అని వైసీపీ నేతలు తెలుసుకుంటే మంచిది. అతని కోసం విజయవాడలో బీఆర్ఎస్ రోడ్డు ముట్టడి ప్రయత్నించే ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించాం. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం, ఎన్నికల విధులకు ఉపాధ్యాయులకు ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్ళను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించేదానికి కేంద్ర ఎన్నికల సంఘానికి రాశావు. అది జరగలేదు. ఇదే విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా
జరిగిందో వచ్చి బహిరంగ చర్చకి పిలుస్తా ఉంటే అవునా గంజాయి బ్యాచ్ని రెచ్చగొట్టి ఆందోళన చేపిస్తావు. ఇది కాదు పద్ధతి. నువ్వు చెప్పే డేట్ కి ప్లేస్ కి లోకేష్ బాబు గారు వస్తా అన్నారు, అక్కడ తేల్చుకుంటే మంచిది. కాబట్టి మిగతా రాజకీయాలు ఆల్రెడీ నువ్వు చిన్న హత్య నుంచి అన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముందు ఆ కేసుకే దిక్కులేదు 2019 నుంచి 2024 దాకా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయమంటావు డిఎస్సీ మీద. అన్ని నాటకాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి విద్యార్థుల జీవితంతో మటుకు ఆడుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.